ఈ సహోదరుడా, యేసుక్రీస్తు దివ్యనామములో ఈ రాత్రికాల వేళ మీ అందరికీ శుభాలు తెలియచేస్తున్నాను. రండి, మనమందరము కలిసి దేవాతి దేవుడు మాట్లాడుతున్న మాటను మనం విందాం. దేవుని మాట ఆశీర్వాదపు బాట. దేవుని మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే అది మనకు దీవెనకరముగాను ఆశీర్వాదకరంగాను ఉంటుంది. కావున దేవుని మాటను మనం విందాం. ప్రతి వాని మీద, ప్రతి కుటుంబం మీద దృష్టి నిలిపేవాడు ఆయన. ఆయన దృష్టి లోకమంతా సంచారం చేస్తుంది అనే మాట పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తాం. ఆయన దృష్టి మనుషుల మీద నిలుపుతున్నాడు, నడవడిని కూడా గమనిస్తున్నాడు. రెండవది, ఆయన దృష్టి నిలిపే కొంతమంది వ్యక్తులను ఘనులుగాను ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళటానికి ఆయన దృష్టి నిలిపిన దేవుడు. ఆయన దృష్టి నీ ఇంటి మీద పడితే నీ కుటుంబము, నీ పిల్లలు దీవెనకరముగా ఉంటారు. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాటను చూద్దాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 33వ వాక్యము ఇలాగా ఉంది. భక్తిహీనుల ఇంటి మీదకు శాపం వచ్చును, నీతిమంతుల నివాసములను ఆయన ఆశీర్వదించును. 2 నివాసాలు ఇక్కడ ఉన్నాయి. ఒక కుటుంబం, ఒక నివాసం మీదకి ఆశీర్వాదం వస్తుందట, ఒక నివాసం మీదకి శాపం వస్తుంది. భక్తిహీనుడు అనే పదం మీలో చాలాసార్లు వింటారు కదా. దేవునికి భయపడక, పాపం వల్ల వచ్చే ప్రతిఫలానికి భయపడక, ఎవ్వరూ లేరని విర్రవీగుతూ తనకు తెలిసినదే వేదమనుకుని అసహ్యమైన కార్యములు చేస్తుండే వాడే భక్తిహీనుడు. అతని తల మీదకి, ఆ ఇంటి మీదకి శాపము పిలిచినట్టు రెక్కలుగా వచ్చి, పెట్ట ఎగిరినట్టు వచ్చి తన ఇంటిలో పడుతుంది. కారణం ఏమంటే దేవునికి ఇష్టం లేని కార్యములు, తన క్షేమం కాని కార్యములు, తన కుటుంబానికి నాశనం కలిగే కార్యక్రమాలు చేయడం. రెండవ నిల్లు చూస్తే నీతిమంతుల నివాసం. నీతిమంతుడు అంటే దేవునికి భయపడి పాపాన్ని మానుకొని వాళ్ళు నీతిమంతులు. నీతిమంతులు అంటే దేవుడు లెక్క చూస్తున్నాడనే ఆలోచన కలిగి వారు నీతిమంతులు అంటే అపవిత్రమైన జీవితానికి స్వస్తి పలికి ఇకనైనను మంచిగా బ్రతుకుదామని జీవితాన్ని మార్చుకుని యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన వాడు ఆయన వారి నివాసములను ఆశీర్వదిస్తాడు. ఎలా ఆశీర్వదిస్తాడంటే ఆ ఇంటిలోకి వెళ్ళగానే మనకు కనపడేది ఏమిటో తెలుసా? వెలుగుతో నింపబడుతుంది. నీతిమంతుని నివాసము ఎప్పుడు తేజరిల్లుతుంది, ఆశీర్వాదముగా ఉంటుంది. ఆ ఇంటిలోకి వెళితే వారి గిన్నె నిండి పొంగి పొర్లుతూ ఉంటుంది. మరో విచిత్రం ఏమిటో తెలుసా? ఆ ఇంటిలోకి వెళితేనట ఆ ఇంటి కలిమి సంపద నిలబడుతుందట. ఆ ఇంటిలోకి వెళ్ళి పిల్లలను చూశారా? ఎంత దీవెనకరముగా ఉంటారంటే, మా పిల్లలు ఎదిగిన మొక్కలలాగా ఉన్నారు, నగరముకై చెక్కిన మూల స్తంభములాగా ఉన్నారు. ఈ మాటలను బైబిల్ గ్రంథంలో కీర్తనాకారుడు రాసి ఉన్నాడు. కీర్తనలో మనం చూసి ఉన్నాం. వాక్యము కూడా కనబడుతుంది. ఈరోజు మన నివాసం ఓ దీవెనకరముగా ఉంటే, పిల్లలలో భవిష్యత్తును చూస్తుండగా, ఇంటిలో చూస్తూ సమృద్ధిని చూస్తుండగా, ఆరోగ్యము నీతిమంతులకు ఎప్పటికెప్పుడు చెప్పినంత వెలుగు విస్తరిస్తుంది. దేవుని కనుదృష్టి నీ మీద నిలిచి నీ నివాసమును దీవెనకరంగా చేస్తే దేవుని గురించి నువ్వు ఆలోచించనక్కర్లేదు. ఆయన దృష్టి నిలిపి పిల్లలను మొక్కలలాగా పెంచుతాడట. నివాసములో సమాధానం, సంతోషం ఉంచుతాడట. దేహానికి ఆరోగ్యం ఇస్తాడంట. అన్నిటికంటే నువ్వు నీతిమంతుడు అవటానికి యేసు రక్తం ద్వారా కడిగి నిన్ను పరిశుద్ధపరిచి ఓ పవిత్రుడిగా మార్స్తాడట. మరొక విషయం ఏమిటో తెలుసా? నీతిమంతులు ఇంకనూ ఇంకనూ చిగురుస్తారు, వారి వేరు ఇంకనూ బలముగా పొందుతూనే ఉంటుంది. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. రండి, ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను.
పగలంతా నీ కృపలో మమ్మల్ని భద్రపరిచినందుకు నీకు మహిమ చెల్లిస్తున్నాను. మా కుటుంబాన్ని మీద అయా తండ్రి, నీతిమంతుల కుటుంబముగా నీ కృపతో మార్చండి ప్రభువా. ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నా. అయా నీ బలమైన బిడలుగా, పరిచర్య ఘనముగా చేసే కుటుంబాలుగా మా బిడ్డలను మార్చమని ప్రార్థన చేస్తున్నా. ఆశ్చర్యకరుడా, నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను. మా బిడ్డలు చేస్తున్న ప్రయాణాలను దీవించండి. బిడ్డలు చేస్తున్న కార్యక్రమాలను దీవించండి. ఈ రోజంతా నీ కృపాక్షేమలు భద్రపరిచినందుకు నీ కొందనాలు చెల్లిస్తూ బిడ్డల కుటుంబంలో సమృద్ధిని దయచేయండి ప్రభువా. ఆశీర్వాదమైన కుటుంబంగా మార్చమని నీ కాపుదల్లో భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఏ బిడ్డల ప్రభువా ఏ అక్కర కోసం నీ సన్నిధికి వచ్చి ఉన్నారు, వారి అక్కర్లన్నీ తీర్చండి ప్రభువా. నీ కృపలో వారిని ప్రభువా ఆశీర్వదించండి. కుటుంబంలో ఉన్న వారికి ఆరోగ్యము, పిల్లలకి క్షేమము, చదువుల్లో, సంతానములో, వివాహములో, ఉద్యోగ విషయంలో కార్యము ప్రభువా. కుటుంబం అంతా రక్షించబడాలని, వాక్యానుసారంగా పెంచబడాలని, కష్టార్జితం దీవెనకరంగా మారాలని అట్టి కృప ప్రభువా చేత నింపి నమ్మకమైన దీవెనకరముగా మార్చి మహిం పొందమని, వాళ్ళ యొక్క కోరికలను సిద్ధింపచేయమని యేసు పేరట ప్రభువా ప్రార్థన చేసి అడిగి వేడుకుని ప్రార్థన చేయుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.